తాజా అంశాన్ని చూస్తున్నాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానంలో రెగ్యులర్ విచారణ ప్రారంభమైంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన భార్యను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరామన్ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, అనంతబాబు దంపతుల విచారణ వివరాలేంటి? డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి కేసులో నమోదైనటువంటి కేసు సంబంధించి విచారణ ప్రారంభమైంది. రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రత్యేక న్యాయస్థానంలో ఈ రెగ్యులర్ విచారణ అనేది ప్రారంభమైంది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అంటే నవంబర్ 30 లోపు తప్పనిసరిగా ఈ కోర్టును ట్రయల్స్ పూర్తి చేసి సాక్షులను విచారించి పూర్తి స్థాయిలో తీర్పు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ ట్రయల్స్ అనేది ప్రారంభమైంది. ఇవాళ నుంచి ఈ రోజుల నుంచి 26వ తారీఖు వరకు రెగ్యులర్ గా ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులందరినీ కూడా క్రమంగా విచారించనున్నారు. ప్రత్యేక న్యాయమూర్తి ఈ రోజు నుంచి ఆ ట్రయల్స్ ప్రారంభించి సాక్షులను విచారిస్తున్నారు. ప్రస్తుతం కోర్టు వద్దకు నిందితుడు అనంతబాబు అలాగే ఆయన భార్య లక్ష్మీ దుర్గను కూడా పోలీసులు అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య కోర్టులో ప్రవేశపెట్టారు. వీరికి సంబంధించి హత్య కేసు సంబంధించి వారిని విచారిస్తూ ఉన్నారు. ఈ కేసులో ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది ఏమిటి అనేటువంటి విషయంపై కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కేసులో ప్రధానంగా చూస్తే కనుక 2022 మే 19న రాత్రి తన వద్ద పనిచేసినటువంటి డ్రైవర్ ను దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారని చెప్పేసి అనంతబాబుపై అభియోగాలున్నాయి. ఆ కేసులో ఇప్పటికే 218 రోజులు అనంతబాబు జైలు జీవితాన్ని గడిపారు. తదుపరి బెయిల్ పై వచ్చి ఇటీవల అంటే ఏప్రిల్ 20 తారీఖున ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులను కూడా బెదిరించారు. చంపుతామని బెదిరించి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని చెప్పేసి బెదిరించినటువంటి పరిస్థితుల్లో ఇంకో కేసు నమోదైంది. ఈ కేసులోనూ ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అనంతబాబు కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఆ పిటిషన్ పైన కూడా ప్రస్తుతం న్యాయమూర్తి విచారణ చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే ఆ సాక్షులను బెదిరించినటువంటి కేసుకు సంబంధించి తనకు బెయిల్ అర్హత ఉందని చెప్పేసి ఆయన వాదించిన నేపథ్యంలో దీనిపై కూడా వాదనలు వింటూ ఉన్నారు. అదేవిధంగా ఆ కేసుల ప్రధాన కేసులోనూ కూడా దీనికి సంబంధించి సాక్షులను విచారిస్తున్నారు. మొత్తంగా ఈ నెల 26 వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. తదుపరి వీళ్ళని త్వరగా ఈ కేసును విచారణ పూర్తి చేసి నవంబర్ 30 లోపు తీర్పు వెల్లడించేలా న్యాయస్థానం కార్యాచరణ కూడా ఇప్పటికే ప్రకటించి దీని ప్రకారంగా ఇకపై రెగ్యులర్ విచారణ జరుగుతాయని స్పష్టం చేస్తుంది. అయితే రెగ్యులర్ బెయిల్ ఇచ్చే విషయంపై మాత్రం కోర్టు ఇవాళ కీలక తీర్పు ఇవ్వనుంది. అయితే ఇప్పటికే బెయిల్ రద్దు చేశారు. సాక్షులను బెదిరించిన కేసులో మెయిన్ కేసులో బెయిల్ రద్దు చేసి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు అని చెప్పేసి పోలీసులు వాదనలు వినిపిస్తున్నారు. వారి తరఫున ముప్పాల సుబ్బారావు వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ కేసులో బెయిల్ ఇవ్వకుండా పీటీ వారెంట్ జారీ చేయాలని చెప్పేసి న్యాయస్థానాన్ని కూడా పోలీసులు కోరుతున్నారు. దీనిపై కీలక ఆదేశాలు కాసేపట్లో న్యాయమూర్తి వెలువరించారు. రైట్, ధన్యవాదాలు రమణ.